నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సైబర్ మోసాలకు పూర్తి విరామం, బ్రాడ్కాస్ట్ ఫుల్ స్టాప్. ప్రచారాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సునీతారెడ్డి. వనపర్తి తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజల్లో సైబర్ భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన సృష్టించేందుకు DGSP పేరుతో ప్రత్యేక 6 వారాల ప్రచార కార్యక్రమాన్ని డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర DGP శివధర్ రెడ్డి IPS, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో DGP శిఖా గోయల్ IPS ఆధ్వర్యంలో సీనియర్ అధికారుల సమక్షంలో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని TGI CCC ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, JNTU ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులతో యువతలో డిజిటల్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 6 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని విద్యార్థులతో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహనలో పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు, ప్రజా స్థలాలు అన్ని భాగస్వామ్యం అవుతాయని ఎస్పీ తెలిపారు. అనంతరం సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించి గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి DSP వెంకటేశ్వరరావు, DCRP DSP బాలాజీ నాయక్, వనపర్తి CI కృష్ణయ్య, కొత్తకోట CI రాంబాబు, ఆత్మకూరు CI శివకుమార్, ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సైబర్ క్రైమ్ SI రవి, ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ వైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, JNTU కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. Cyber safety should become a simple routine check, just like locking your home before leaving. It should become a mind discuss at home, our workplaces, our college canteens, and with our friends. Because every informed citizen becomes a shield against cybercrime. Every preventive fraud makes Telangana safer. This campaign should not remain just a 6-week event. It should